ఈరోజు మనం స్కాల్పింగ్ ట్రేడింగ్ ప్రపంచంలోకి కాస్త లోతుగా వెళ్దాం. అంటే దానిలోని వేగం, ప్రమాదం, అసలు వాస్తవాలేంటో చూద్దాం. చాలామంది ట్రేడర్లకు ఇది అనుభవమే. ట్రేడ్ తీసుకున్న వెంటనే స్క్రీన్ మీద 2000 రూపాయల లాభం కనిపిస్తుంది. అబ్బో అనుకునే లోపే అదే స్క్రీన్ మీద -5000 నష్టం. అంత క్షణాల్లో జరిగిపోతుంది. ఇది స్కాల్పింగ్లోని నిజం. ఇది ఉన్న ట్రేడింగ్ స్టైల్స్ అన్నింటిలోకి అత్యంత ప్రమాదకరమైనది, భయంకరమైన ఒత్తిడితో కూడుకున్నది. ఎందుకంటే మన కష్టార్జితం కళ్ల ముందే ఆవిరైపోయే ప్రమాదం ఉంటుంది. ఇంతకీ అసలు స్కాల్పింగ్ అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే మార్కెట్లో వచ్చే ఒక చిన్న సడన్ మూవ్మెంట్ని పట్టుకోవటం. లాభం రాగానే అంటే కొన్ని సెకండ్లలో లేదా 1-2 నిమిషాల్లోనే బయటకొచ్చేయడం. ఇక్కడంతా స్పీడ్ మీదే ఆధారపడి ఉంటుంది. ఆన్లైన్లో కనిపించే లాభాల స్క్రీన్షాట్స్ చూసి చాలామంది దీనివైపు ఆకర్షితులవుతారు. కానీ వాళ్లు తెలియకుండానే 2 పెద్ద తప్పులు చేస్తుంటారు. మొదటి తప్పు, మొబైల్ ఫోన్లో స్కాల్పింగ్ చేయాలని ప్రయత్నించడం. చూడండి, ప్రొఫెషనల్ సెటప్లో మౌస్ క్లిక్తో సెకండ్లో ట్రేడ్ తీసుకుంటే మొబైల్లో యాప్ ఓపెన్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసేసరికి 10-15 సెకండ్ల సమయం పడుతుంది. ఈలోపు ధర మారిపోతుంది. దీన్నే స్లిపేజ్ అంటారు. అంటే మనం అనుకున్న ధరకు ట్రేడ్ దొరకదు. ఇక రెండో పెద్ద పొరపాటు, మార్కెట్ ట్రెండ్ను అసలు పట్టించుకోకపోవడం. మార్కెట్ పైకి వెళ్తుంటే అమ్మడం, కిందకి పడుతుంటే కొనడం. ఇది ప్రవాహానికి ఎదురిదడం లాంటిది. ఒక సక్సెస్ఫుల్ స్కాల్పర్ ఎప్పుడూ ట్రెండ్నే ఫాలో అవుతాడే కాని దానికి ఎదురెళ్లడు. మరి ప్రొఫెషనల్స్ ఈ హైస్పీడ్ గేమ్లో ఎలా నెగ్గుకొస్తున్నారు? వాళ్లు ఒక పక్కా పద్ధతిని, కొన్ని ప్రత్యేకమైన టూల్స్ను వాడతారు. వాళ్లు వాడే టెక్నిక్ పేరు మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్. ముందుగా 15 నిమిషాల చార్ట్లో ఆ రోజు మార్కెట్ ట్రెండ్ పైకా లేక కిందకా అని చూస్తారు. తర్వాత 5 నిమిషాల చార్ట్లో సపోర్ట్, రెసిస్టెన్స్ లెవెల్స్ గీసుకుంటారు. ఇక చివరగా కేవలం ఆ లెవెల్స్ దగ్గర ట్రేడ్ తీసుకోవడానికి మాత్రమే 1 నిమిషం చార్ట్ను ఉపయోగిస్తారు. అంతే. ఇక ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేటప్పుడు వాళ్లు తమ వాహనాన్ని చాలా తెలివిగా ఎంచుకుంటారు. చూడండి, చౌకగా దొరికే అవుట్ ఆఫ్ ది మనీ ఆప్షన్స్ ఒక 100 cc స్కూటర్ లాంటివి. నిఫ్టీ 20 పాయింట్స్ కదిలితే ఇది కేవలం 4-5 పాయింట్స్ కదులుతుంది. అదే ఇన్ ది మనీ ఆప్షన్స్ అయితే అవి 1000 cc సూపర్ బైక్ లాంటివి. నిఫ్టీతో పాటు దాదాపు 15 పాయింట్లకు పైగా దూసుకుపోతాయి. వేగం ముఖ్యం కదా. సరే, ఆప్షన్స్లో ఇంత వోలటైలిటీ, ఇంత టెన్షన్ మా వల్ల కాదు అనుకునేవాళ్లకి ఒక సురక్షితమైన, ప్రశాంతమైన ప్రత్యామ్నాయ మార్గం కూడా ఉంది. అదే ఈక్విటీ స్కాల్పింగ్. అంటే రిలయన్స్, టీసీఎస్ లాంటి పెద్ద పెద్ద బ్లూ చిప్ స్టాక్స్లో ట్రేడ్ చేయడం. దీనిలో ఉన్న అతిపెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే బ్రోకర్లు ఇంట్రాడే ట్రేడింగ్కు 5 రెట్ల వరకు లివరేజ్ ఇస్తారు. ఆప్షన్స్కి, ఈక్విటీ స్కాల్పింగ్కి మధ్య ఉన్న అతిపెద్ద తేడా టైం డికే. ఆప్షన్స్లో మార్కెట్ కదలకుండా పక్కకి వెళ్లినా కూడా మన ప్రీమియం టైంతో పాటు కరిగిపోతుంది. కానీ ఈక్విటీ స్కాల్పింగ్లో ఆ సమస్యే లేదు. స్టాక్ ధర ఆగితే మన పెట్టుబడి విలువ అక్కడే ఉంటుంది. ఇదే మన మూలధనాన్ని కాపాడుతుంది. వ్యూహం ఏదైనా కావచ్చు, ఆప్షన్స్ లేదా ఈక్విటీ. కానీ స్కాల్పింగ్లో నిలబడాలంటే 2 బంగారు నియమాలను మాత్రం తప్పనిసరిగా పాటించాలి. ఇవి లేకపోతే అకౌంట్ జీరో అవ్వడం ఖాయం. మొదటి నియమం, ఒక స్కాల్పర్కు అతిపెద్ద శత్రువు ఎవరో చెబుతుంది. అది మార్కెట్ కాదు, బ్రోకర్ కాదు, మన లోపలే ఉన్న ఒక శత్రువు. అదే మన అహం, మన ఈగో. ఒక ట్రేడ్ తప్పు అని తెలిసినా, లేదు ఇది మళ్లీ పైకి వస్తుంది అని నష్టాన్ని పెంచుకునేలా చేసేది ఇదే. దీనికి పరిష్కారం ఒకటే. ట్రేడ్ తీసుకున్న వెంటనే సిస్టంలో స్టాప్ లాస్ పెట్టాలి. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చకూడదు. నష్టపోతున్న ట్రేడ్ను యావరేజ్ చేయడం అంటే యాసిడ్ తాగడంతో సమానం. ఇక రెండో నియమం, ఓవర్ ట్రేడింగ్ అస్సలు చేయకూడదు. ఎందుకంటే మనం చేసే ప్రతి ట్రేడ్కి బ్రోకరేజ్, పన్నులు పడతాయి. రోజుకు 10ల కొద్దీ ట్రేడ్లు చేస్తే చివరికి లెక్క చూసుకుంటే మనం సంపాదించిన చిన్న లాభం కన్నా బ్రోకర్కు కట్టిన డబ్బే ఎక్కువగా ఉంటుంది. మనం బ్రోకర్ను ధనవంతుని చేయడానికిక్కడ లేం కదా. అందుకే ప్రొఫెషనల్స్ ఏం చేస్తారంటే రోజుకొక లిమిట్ పెట్టుకుంటారు. మహా అయితే 3 లేదా 4 మంచి ట్రేడ్స్ అంతే. అవి దొరికినా దొరక్కపోయినా ఆ రోజుకు సిస్టమ్ మూసేస్తారు. ఇది వారి డబ్బును, వారి మానసిక ఆరోగ్యాన్ని రెండింటినీ కాపాడుతుంది. సో ఈ రిస్కులు, ఈ నియమాలు
ఈ ఒత్తిడి అంతా తెలుసుకున్న తర్వాత మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటుంది. స్కాల్పింగ్ అనేది అందరికోసం కాదు. దీనికి కళ్లల్లో మెరుపులాంటి వేగం, వేళ్లలో అద్భుతమైన చురుకుదనం, అన్నింటినీ మించి కొండంత క్రమశిక్షణ కావాలి. మరి ఈ సవాలును స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా? ఆలోచించండి. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ స్ట్రాటజీల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం స్నేహితులకు కూడా హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. ఆర్థిక ప్రయాణంలో ఇదొక మంచి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాం.